students, welcome to Sri Sai Academic. Today topic squares. ఈ రోజు మనం వీడియోలో స్క్వేర్స్ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నమాట. ఫస్ట్ స్క్వేర్స్. 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, next 7 square 49, 8 square 64, 9 square 81, 10 square 100. Next 11 square 121, next 12 square 144, next 13 square 169, 14 square 196, 14 square 196, 15 square 225, next 16 square 200, 16 square 256, 17 square 289, next 18 square 324, next 19 square 361, next 20 square 400, 20 square 400. స్క్వేర్స్ అండి 1 నుంచి 20 వరకు మనం ఇప్పుడు చెప్తున్నాం అనమాట. 1 నుంచి 20 వరకు ఈజీగా మనము బై హార్ట్ చేస్తాం. నెక్స్ట్ అప్ టు 20 అబోవ్ స్క్వేర్స్ మనకి చాలా కష్టంగా ఉంటుంది అనమాట బై హార్ట్ చేయడానికి. అది మనం షార్ట్ కట్లో ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 21 స్క్వేర్ ఇది మనం ఎలా చేయాలో తెలుసుకున్నాం అనమాట. ఈజీ ట్రిక్. 21 స్క్వేర్ ఫస్ట్ ఏం చేయాలంటే 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1. ఇప్పుడు ఈ 2 ఇంటూ 2 1 ఉంది కదా, ఈ 2 ఇంటూ 1 అంటే ప్రోడక్ట్ చేస్తాం అనమాట. ఈ 2 నెంబర్స్ ప్రోడక్ట్ చేస్తే 2 ఇంటూ 1 2 1s 2 అవుతుంది. ఈ 2 మళ్ళీ ఏం చేయాలంటే మనము మళ్ళీ 2 యాడ్ చేసుకోవాలన్నమాట. 2 యాడ్ చేయాలి. 2 + 2 4, 2 + 2 4 అనమాట. ఇక ఈ 4 వచ్చి ఇక్కడ రాసుకున్నాం. ఓకే 4. నెక్స్ట్ ఇది ఉంది కదండి 2 10 డిజిట్ నెంబర్ 2 ఉంది కదా, ఈ 2ని మళ్ళీ స్క్వేర్ తీసుకోవాలి. 2 స్క్వేర్ ఎంత అంటే 4. ఓకే 2 స్క్వేర్ 4. 21 స్క్వేర్ ఎంత అంటే 21 స్క్వేర్ 441. ఇది 2 నెంబర్స్ ఉన్నప్పుడు అనమాట. ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాము. 22 స్క్వేర్ ఈజీ ట్రిక్. ఫస్ట్ యూనిట్ డిజిట్ ఏం తీసుకున్నామంటే 2 స్క్వేర్ ఎంత అంటే 4. 2 స్క్వేర్ 4. ఆల్రెడీ మనము 1 to 20 చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ 2 స్క్వేర్ ఎంత అంటే 4. నెక్స్ట్ ఈ 2 10 డిజిట్ నెంబర్ యూనిట్ డిజిట్ నెంబర్ ప్రోడక్ట్ చేస్తామన్నమాట. మల్టిప్లికేషన్ 2 2s ఎంత అంటే 4, 2 2s 4. ఈ 4 మళ్ళీ ఏమంటే 4 యాడ్ చేసుకోవాలన్నమాట. 4 + 4 8. ఈ 8 తీసుకొని ఇక్కడ రాసుకుందాం అనమాట 8. నెక్స్ట్ ఇది 10 డిజిట్ నెంబర్ ఉంది కదండి, ఇది 2 స్క్వేర్ ఎంత అంటే 484. 22 స్క్వేర్ ఎంత అంటే 22 స్క్వేర్ = 484. ఓకే నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 23 స్క్వేర్ సేమ్ యూనిట్ డిజిట్. 3 స్క్వేర్ ఎంత అంటే 9. 3 స్క్వేర్ 9. మళ్ళీ 10 డిజిట్ యూనిట్ డిజిట్ ప్రోడక్ట్ చేసుకోవాలండి. 2 ఇంటూ 3 అండి. 2 ఇంటూ 3 2 3s ఎంత అంటే 6. 2 ఇంటూ 3 6. ఈ 6కి మళ్ళీ ఏం యాడ్ చేసుకోవాలంటే 6 మళ్ళీ 6 యాడ్ చేసుకోవాలన్నమాట. 6 యాడ్ చేసుకోవాలన్నమాట. 6 + 6 12 అండి. ఈ 2 మాత్రం ఇక్కడ రాసుకున్నాం. 2 ఇక్కడ రాసుకొని 1 క్యారీ తీసుకున్నాం. ఓకే 1 క్యారీ తీసుకున్నాం. నెక్స్ట్ 10 డిజిట్ ఇది స్క్వేర్ తీసుకోవాలన్నమాట. 2 స్క్వేర్ ఎంత అంటే 4. ఈ 4కి ఈ క్యారీ యాడ్ చేస్తే 5 4 + 1 5. 23 స్క్వేర్ ఎంత అంటే 23 స్క్వేర్ 529. ఓకే మీరు 2 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏ నెంబర్ ఇచ్చినా మనం ఇలాగే షార్ట్ కట్లో ఇలా స్క్వేర్ చేసుకుంటే ఈజీగా మనకి ఆన్సర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే ఫస్ట్ మనం 1 నుంచి 20గా అందరూ బై హార్ట్ చేస్తారు 20 వరకు. బట్ మనకి ఏమంటే 20 అబోవ్ మనము
బై హార్ట్ చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. అప్పుడు మనము ఈ మెథడ్ అనేది ఫాలో చేస్తే మనకి ఈజీగా అనేది వస్తుంది అనమాట. 21 స్క్వేర్ 441, 22 స్క్వేర్ 484, 23 స్క్వేర్ 529. ఇలాగా 21 స్క్వేర్ అంటే 2 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇలా చేస్తాము. నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాము అనేది చూద్దాం అన్నమాట. 3 డిజిట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 2 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇలా చేస్తాం, ఇలా సాల్వ్ చేస్తాం అనమాట. 3 డిజిట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 112 అనుకోండి. 112 ఇచ్చినప్పుడు 112 హోల్ స్క్వేర్ 112 హోల్ స్క్వేర్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే సేమ్ ప్రాసెస్ అండి. ఇదే మెథడ్ మనం ఫాలో చేస్తే సరిపోతుంది అనమాట. యూనిట్ డిజిట్ అంటే ఇది 2 నెంబర్స్గా చేసుకోవాలన్నమాట. 11 1 2 1 అని తీసుకున్నాము. ఫస్ట్ 2 స్క్వేర్ యూనిట్ డిజిట్ అండి. యూనిట్ డిజిట్ ఏంటండి? యూనిట్ డిజిట్ 2 స్క్వేర్ ఏంటండి? 4. 2 స్క్వేర్ 4. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది కదండి 11 ఇంటూ 2 అంటే మళ్ళీ సేమ్ ప్రోడక్ట్ చేసుకోవాలన్నమాట. ఇదే సేమ్ లాగా మనం 2 డిజిట్ నెంబర్ ఎలా చేసుకున్నామో అదే ప్రాసెస్లో మనము 11 ఇంటూ 2 అనమాట. 11 ఇంటూ 2 అంటే ఏంటంటే 22 అండి. 22కి మళ్ళీ సేమ్ నెంబర్ అంటే 22నే తీసుకొని మనం యాడ్ చేస్తామండి. 22 ప్లస్ 22 44. 22 ప్లస్ 22 44. దీంట్లో ఒక నెంబర్ తీసుకొని 4 ఇక్కడ రాస్తామండి. నెక్స్ట్ ఇంకొక 4 క్యారీ తీసుకుంటాం. ఇంకొక 4 క్యారీ తీసుకున్నాం. ఇప్పుడు ఉంది కదండి 11 స్క్వేర్ యూనిట్ 10 డిజిట్ నెంబర్ 11 స్క్వేర్. 11 స్క్వేర్ ఎంతండి? 11 స్క్వేర్ ఆల్రెడీ 1 స్క్వేర్స్లో ఇక్కడ చెప్పాలనుకుంటా. 11 స్క్వేర్ 121. 121 ఈ క్యారీ ఉంది కదండి 4. 121 ప్లస్ 4 125. 125. 112 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12,544. దిస్ వన్ ఆన్సర్. ఇలా మనము షార్ట్ కట్లో చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్ ఇంకొక 1 మోర్ ఎగ్జాంపుల్ చూస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 122 హోల్ స్క్వేర్ 122 హోల్ స్క్వేర్. సేమ్ అండి, లాస్ట్ మనము ఎలా చేసామో అలాగే ఫస్ట్ యూనిట్ డిజిట్ 2 స్క్వేర్ ఇది ఒక నెంబర్ తీసుకున్నాం, ఇది ఒక నెంబర్ తీసుకున్నాము. ఫస్ట్ 2 స్క్వేర్ ఎంతండి? 4. 2 స్క్వేర్ 4. ఇప్పుడు 12 ఉంది కదండి. 12 ఇంటూ 2 ఏంటండి? 12 2s 24. 12 2s 24. సేమ్ నెంబరే మనము మళ్ళీ అడిషన్ తీసుకున్నాం. 24 ప్లస్ 24 ఎంతండి? 48. ఈ 8 ఇక్కడ రాసుకుందామండి. 8. నెక్స్ట్ ఈ 4 క్యారీ తీసుకుందాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ 12 ఉంది. ఈ 12 స్క్వేర్ ఎంతండి? ఆల్రెడీ మనం 1 to 20 ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. 12 స్క్వేర్ 144. 144కి ప్లస్ 4 యాడ్ చేస్తే ఎంతండి? 148. 144 ప్లస్ 4 148. టోటల్ 14,884. 14,884. ఓకే అండి, నా క్లాస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.